డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవగ్రహాల్లో ఒక గ్రహం శుక్రుడు, వీనస్. మన వీనస్ యాక్టివేషన్లో ఉంటే లగ్జీరియస్ థింగ్స్ని, వెల్దియెస్ట్ థింగ్స్ని, అబండెంట్ని ఏకదం అట్రాక్ట్ చేసి పడేస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు గృహంలోకి వచ్చి తాండవం ఆడతాయి. మరి మన వీనస్ని, మన గ్రహాన్ని యాక్టివేట్ చేయడం ఎలా? త్రూ మేనిఫెస్టేషన్. అండర్లైన్, త్రూ మేనిఫెస్టేషన్. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అంటేనే జీవన విధానం, జీవన శైలి, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇదంతా సెకండరీ. 360 డిగ్రీల్లో మారితేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద మేనిఫెస్టేషన్. ఎందుకంటే ఈ గ్రహాలు ఉన్నది విశ్వంలోనే, అది మీ మీద ఇంపాక్ట్ చేస్తాయి కూడా. కానీ మీ యొక్క మేనిఫెస్టేషన్ మారితే మీ వీనస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మరి వీనస్ స్ట్రెంగ్తన్ అయితే, శుక్రుడు స్ట్రెంగ్తన్ అయితే అష్టైశ్వర్యాల్ని గృహంలోకి 2025లోకి బ్రహ్మాండంగా ఆహ్వానించవచ్చు. మరి అది చేయాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మాట్లాడదాం. హలో అండి. ఆత్మ నమస్కారం. సో మనకి మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళకి, మిమ్మల్ని ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసింది ఏంటంటే, మనకి ఎక్కువగా నవగ్రహాలు ఉంటాయి కదా, అందులో మీరు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేయడం జరిగింది. వీనస్ ప్లానెట్ అంటే శుక్రుడు ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి మేనిఫెస్టేషన్ రిజల్ట్ కూడా చాలా మనం పాజిటివ్ గా వస్తుంది అండ్ చాలా త్వరగా వస్తుందని కూడా. సో ఈ రోజు ఏంటంటే మనకు ఈ వీనస్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే శుక్రుడిని మనం ప్రసన్నం చేసుకొని మేనిఫెస్టేషన్ బాగా వర్క్ అవ్వాలి అని అంటే ఈరోజు మీరు మాతో ఏం షేర్ చేస్తారు? దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, కొన్ని రెమెడీస్ ఉన్నాయి చేయవలసినవి. అవి చేస్తే శుక్రుడు బలపడతాడు, వీనస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. త్రూ విచ్ అబండెన్స్ ని, సంపూర్ణత్వాన్ని, సమృద్ధిని, డబ్బుని, సంపదని, అష్టైశ్వర్యాల్ని ఆకర్షించవచ్చు త్రూ మేనిఫెస్టేషన్. ఈ థింగ్స్ ఈరోజు కవర్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. అబౌట్ మేనిఫెస్టేషన్, ఈ నవగ్రహాల గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. కామన్ సెన్స్ ఏంటంటే, ఈ నవగ్రహాలన్నీ ఉన్నది యూనివర్స్లోనే, విశ్వంలోనే. బట్ గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతిదానికి కాలు దువ్వకూడదు. ఆస్ట్రాలజీ 80%, న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీస్ ఆర్ 100%. ఎందుకు? ఇవన్నీ ఉన్నది యూనివర్స్లోనే. మరి ఆ పంచభూతాలే సహకరించడానికి రెడీ అయిపోయినాక అన్ని గ్రహాలు తిరగబడతాయి. కమింగ్ టు ద టాపిక్, వీనస్, శుక్రుడు స్ట్రెంగ్తన్ అయితే, శుక్రుడు యాక్టివేషన్లో ఉంటే, శుక్రుడు ఎనర్జైజ్డ్గా ఉంటే మన పట్ల వెల్త్ని, అబండెన్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది. అంటే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి కావాల్సిన అవకాశాలను అదే ప్రసాదిస్తుంది అని అర్థం. దానికి కొన్ని ఉన్నాయి చేయవలసినవి. మన యొక్క శుక్రుడు స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే సిల్వర్ అండ్ గోల్డ్ మనం ధరించాలి. అట్లీస్ట్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. పంచలోహాలు కదా భూమిలో ఆవిర్భవించింది. మీరు నేను డిజైన్స్ తయారు చేయగలం, బట్ ఆ ఎలిమెంట్, ఆ లోహాన్ని దైవశక్తి, విశ్వశక్తి తయారు చేసి పెట్టింది భూమిలో. అవునా? అది న్యాచురల్ ఎలిమెంట్. సో న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి ఎలిమెంట్ కి దైవశక్తి, విశ్వశక్తి ఇమిడీకృతమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం వేయడం ద్వారా ఆయుర్దాయం పెరిగే ఛాన్స్ ఉంది, ఆయుష్ పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో సిల్వర్ అండ్ గోల్డ్ వేరు చేయాలి, ముఖ్యంగా 2025లో. తప్పేముంది? ఇట్స్ అలంకరణ. మనల్ని మనం అలంకరించుకుంటేనే సోల్ సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ పంచలోహాల్లో 2 న్యాచురల్ గా డ్రైవన్ అయింది యూనివర్స్లో, ప్రకృతిలో. మీరు నేను క్రియేట్ చేసింది కాదు, కాబట్టి దానికి ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని దేన్ని పెంచుతుందంటే వీనస్ స్ట్రెంగ్తన్ చేస్తుంది, శుక్రుడిని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఆ గోల్డ్ కాస్త ఇంకాస్త గోల్డ్ని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవ్రీడే సుగంధాలని మనం వాడాలి. యూస్ పర్ఫ్యూమ్స్ డైలీ. తద్వారా వీనస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఏంది పెర్ఫ్యూమ్ కొడితే డబ్బులు వస్తాయా అని నేను చెప్పట్లే. టెంపుల్స్లో జవ్వాదు వాడుతాంగా, ఆ కుంకంలో, ఆ పసుపులో. వెంకటరామ స్వామి ఏడుకొండల వాడు తిరుపతిలో, ఆ స్మెల్లే వేరు. వై? దైవశక్తి. చండాలమైన కంపోస్ట్ ఉందా? సుగంధాలు ఉంటాయా? సుగంధమే ఉంటుంది. దైవే మనుష్య రూపేణ అంటాం కదా, అది కూడా ఒక అలంకరణే.
గబ్బు దగ్గర ఉండదు కదా భగవంతుడు, దైవశక్తి ఉండదు కదా. Correct. ప్యూరిటీ దగ్గర, స్వచ్ఛమైన దగ్గర, సువాసన దగ్గర దైవశక్తి ఉంటుంది. ఎస్ఆర్నో ఎస్. దైవే మనుష్య రూపేణ అంటాం. మరి మనల్ని మనం అలంకరించుకునేటప్పుడు అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో అలంకరించుకునే ప్రాసెస్ లో వీనస్, శుక్రుడు స్ట్రెంథన్ అవుతారు. యూజ్ పెర్ఫ్యూమ్ డైలీ. ఓకే. దట్స్ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, పడుకోవడానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని పడుకోవడానికి వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు ద బెడ్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ ఫీట్. ఎందుకు? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మన 2 అరిచేతుల్లో చక్రాస్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. కాళ్ళల్లో కూడా ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. గురువుల దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు పాదాలనే స్మరిస్తాం. వై? ఎనర్జీస్ అలా పాస్ అవుతాయి. ఇలా ఆశీర్వదిస్తారు. వై? ఎనర్జీస్ అలా పాస్ అవుతాయి. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కాళ్ళే పడతాం. ఇక్కడ పట్టొచ్చుగా, ఇక్కడ పట్టొచ్చుగా. వై? ఇట్ క్యారీ సమ్ ఎనర్జీ. సో రోజంతా ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏమేమో చేస్తూ ఉంటాం. ఆ నెగిటివ్ ఎనర్జీతో నిద్రలోకి వెళ్ళామనుకోండి, అది మన లైఫ్ మీద ప్రభావితం చేస్తుంది, స్లీప్ మీద ప్రభావితం చేస్తుంది, అబౌట్ మేనిఫెస్టేషన్ మీద ప్రభావితం చేస్తుంది, మన థాట్ ప్రాసెస్ మీద ప్రభావితం చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ కాళ్ళు కడుక్కొని బెడ్ దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద థర్డ్ పాయింట్. అండ్ శుక్రుడు స్ట్రెంథన్ అవ్వడానికి శుక్రవారం రోజు వైట్ కలర్ ఐటమ్స్ మనం డొనేట్ చేయాలి. షుగర్, వైట్ రైస్, మిల్క్ ఆర్ కర్డ్, వైట్ కలర్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉందో శుక్రవారం రోజు శుక్రుడు స్ట్రెంథన్ అయితే అష్టైశ్వర్య గృహంలోకి వస్తాయి. సో ఫ్రైడే రోజు అది డొనేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇది కూడా దీని ద్వారా శుక్రుడు కూడా ఎనర్జైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఫ్రైడేస్, శుక్రవారం శుక్రుడికి రిలేటెడ్ కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు ఇలాచి అంటాం కదా, 5 ఏలకలు స్నానం చేసేటప్పుడు బాత్ టబ్ లో అది వేసి ప్రేయర్స్ చేసుకొని చేయడం ద్వారా కూడా శుక్రుడు స్ట్రెంథన్ అవుతారు. వీనస్ శుక్రుడు 2025లో స్ట్రెంథన్ అయితే డబ్బుకు లోటు ఉండదు. మార్క్ మై వర్డ్స్. సో మనకి స్ట్రెంథన్ అవ్వాలి అంటే ఇవన్నీ అయితే పాటించాలి. 110%. వీనస్ స్ట్రెంథన్ అయితే అష్టైశ్వర్య గృహంలోకి వచ్చి తాండవం ఆడతాయి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో ఇలాంటి మరెన్నో రెమెడీస్, మనకి స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, లేదంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, మనకి కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ కూడా గురువు గారు కండక్ట్ చేసే మేజర్ ప్రోగ్రాంలో రివీల్ చేయబోతున్నారు. మనకి వీడియోస్లో కూడా చెప్పని ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ కూడా అండ్ లైవ్ సాధనాస్ ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అంటారా? ఈ ప్రోగ్రామ్ మనకి Jan 5th నుంచి 7 days కంటిన్యూస్గా రన్ అవుతాయి. అది కూడా మనకి మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు ఈ ప్రోగ్రామ్స్ జూమ్ కాల్లో మనకి అందించడం జరుగుతుంది. అండ్ దీనికోసం మనకి ఎన్రోల్మెంట్స్ కూడా వరల్డ్ వైడ్ నుంచి చాలామంది చేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ఫ్యూ స్లాట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు వెంటనే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.